భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో 13 మంది మార్గదర్శి సంఘం ఏర్పాటు చేసి ఊరికే ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు 2,60,000తో ఒక స్వర్గ రథాన్ని తయారు చేయించారు. ఎంపీడీఓని పిలిచి ఎంపీడీఓతో గుమ్మడికాయ కొట్టించి గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట శంకర్ మాట్లాడుతూ, ఊరికి ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో మేము మార్గదర్శి సంఘం ఏర్పాటు చేసి 13 నెంబర్లము 2,60,000తో స్వర్గరథాన్ని తయారు చేయించాం. ఊర్లో ఇప్పటి వరకు స్వర్గరథం లేదు. ఎవరైనా చనిపోతే చాలా ఇబ్బంది అయ్యేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్వర్గరథం తయారు చేయించాం. దీన్ని గ్రామ పంచాయతీకి అప్పగించాం. మాలాగానే ఎవరైనా ఊరికి ఏదైనా చేస్తారనే ఉద్దేశంతో ఉన్నామని. ఇవే కాకుండా అనాథ శవాలను దహన సంస్కారాలు, స్కూల్లో సేవా కార్యక్రమాలు, ఊర్లో ఎవరికి ఆపద వచ్చినా మేము ముందుండి నిలబడతాం. ఊర్లో ఏ కార్యక్రమానికైనా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇవే కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎవరైనా యూత్ సభ్యులు సేవా కార్యక్రమాలు పాల్గొనాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటాశంకర్, వెల్డింగ్ రవి, దైడి మురళి, వడ్ల మోహన్, ఆర్ కృష్ణ, లింబాద్రి, ప్రసాద్, జనార్దన్, దినేష్, సుధాకర్, సాయి, కృష్ణ, మహేందర్, సెక్రటరీ కారబడ్, విడిసి అధ్యక్షులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ తీసుకో అవి పంపిస్తారు ఫోటో వీడియో లేపెట్టు ఫోటో అండ్ 20 సెకండ్లు బొట్టు పసుపు అయ్యా, బొట్టు పసుపు అయ్యి లోపల అవి ఇట్లా బొట్టు పసుపు దీంట్లో అది కూడా పసుపు కూడా వేసారు. కొబ్బరికాయ కూడా అట్లనే వాడారు సార్ మీరే, కొబ్బరికాయ కూడా. వీడియో కంటిన్యూ